చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని మిస్ ఏసియా జాతీయ చేనేత అంబాసిడర్ రష్మి ఠాగూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనానంతరం మృత్యుంజయ సన్నిధిలో వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రష్మి ఠాగూర్ మాట్లాడుతూ చాలా మంది భక్తులు తిరుమల దర్శనమైన తర్వాత తప్పకుండా శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరిగే రాహు కేతు పూజలకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఆంధ్రప్రదేశ్ లో. తప్పకుండా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తికి వచ్చే తీరుతారు. ఇక్కడ ఉన్న శివుడు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. సో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి రాహుకేతు పూజ చేస్తున్నాను. సో వచ్చిన ప్రతిసారి పూజలు చేస్తున్నాను. అంతే మనశ్శాంతిగా ఉంది. సో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా డెఫినెట్ గా తెలంగాణలో మిస్ వరల్డ్ వచ్చింది. నేను ఐ విష్ సౌత్ ఇండియాలో ఇంటర్నేషనల్ ప్యాజెంట్ రావటం ఇది ఫస్ట్ టైం. అంటే చాలా ఇయర్స్ తర్వాత 25-27 ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకుంటా తెలంగాణకి, సౌత్ ఇండియాకి. సో డెఫినెట్ గా ఈ కొత్త గవర్నమెంట్ లో మన మిస్ ఏషియా లాంటి బ్యూటీ ప్యాజెంట్స్ ఏదన్నా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టి ఇక్కడ అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా నేను మిస్ ఏషియా ఇక్కడ చేపిస్తే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు బి హ్యాపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకంటే అట్లాంటి బ్యూటీ ప్యాజెంట్స్ ఇక్కడ జరపటం వల్ల డెఫినెట్ గా మన అందరు అమ్మాయిలకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎంతో మంది టాలెంటెడ్ అమ్మాయిలు బయటకు వస్తారు కాబట్టి